నేను పరమాచార్యుల గురించి ఒక స్టోరీ విన్నాను. అందులో పురంధరేశ్వర్ అనే ఒక 12 ఏళ్ల బాబు గురించి. వాళ్ళ నాన్న ఆవుల కాపరి, గొల్లలు. అయితే వాళ్ళ నాన్నతో తిరుగుతూ దేవుడి గురించి తెలుసుకుని స్తోత్రాలు, శ్లోకాలు ఏవో నేర్చుకుంటాడు ఆ బాబు. నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఊరు లైక్ పరమాచార్యులు వచ్చినప్పుడు ఆ బాబు రెండే రెండు అడుగుతాడు. మీ ఎదురుగుండా ఒకసారి నేను పాట పాడనా అని అడుగుతాడు. రెండో వరం ఏంటంటే నాకు మోక్షాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. ముక్తిని ఇవ్వండి, మోక్షాన్ని. వాళ్ళ నాన్న అంటాడు, మహానుభావులు ఎవరైనా మనకి సిద్ధపురుషులు ఎదురైనప్పుడు అశాశ్వతమైన అనవసరమైన కోరికలు కోరకూడదు, మోక్షాన్నే అడగాలి అని చెప్పారు మా నాన్న అని చెప్పి అంటాడు. నిజంగా ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. 12 ఏళ్ళ పిల్లోడు ఇలా ఎలా అడిగాడు అని. ఆ కాలంలో ఉన్నది ఈ కాలంలో మనం ఎంతవరకు పాటిస్తున్నామన్నది మనకే తెలిసిపోతుంది కదా. నిజంగా మన తల్లిదండ్రులు అలా ఉంటే మనం కూడా అదే విధంగా పెరుగుతాము అనడానికి ఈ ఒక్కటే సరిపోతుంది. గురువుగారి దయ వల్ల, గాయత్రి మాత, మహాదేవుడు దయ వల్ల ఎంతో కొంత జపం చేయడం, చదవడం వల్ల తెలుసుకున్నాను. సాధ్యమైనంత వరకు అయితే నేను ప్రయత్నం చేశాను మా వాళ్ళకి, నాతో ఉన్న వాళ్ళకి, పిల్లలకి తెలియజేయడానికి. అంటే అందరూ ఉన్నారు, ఎంత చదువు రాకపోయినా వాళ్ళకి ఏమీ లేకపోయినా దైవం పట్ల దృష్టి ఉంది. కానీ మనకి దైవం తప్ప అన్నిటిపైన దృష్టి ఉంది. ఓం శ్రీ గురు రమణ.